హలో ఫ్రెండ్స్, మనము గుడ్లు చున్నులపాయ కారం గుడ్లు వేయించుకొని చున్నులపాయ కారం వేసుకుందాం. గుడ్లు ఫ్రై అనమాట. ఇది చూడండి నేను ఎట్ట చేస్తాను. కోడిగుడ్లు ఫ్రై. ముందు గుడ్లు ఉడకబెట్టుకున్నాం అన్నమాట. కథ ఒక 20 గ్రాముల నూనె వేసుకున్నాం. గుడ్లు బాయిల్ చేసి ఇగో ఇట్లా 4 గుడ్లు తీసుకున్నాను, ఉడకబెట్టుకున్నాను. దీంట్లో కథ చున్నులపాయ కారం వేసుకుందాం. పెద్ద ఉల్లిపాయలు కూడా కోసుకున్నా, వేసుకుందాం. చూడండి మీరు కూడా ఇట్లా చున్నులపాయ కారం వేసి తొందరగా అయిపోయిద్ది అన్నమాట కూర. పప్పు వండుకున్నప్పుడు ఇట్లా చేసుకోండి గుడ్లు నంచుకోవడానికి. తిరమాత గారిని ఎమ్మటే చూడండి కాలిందా తిరమాత. ఇట్లా కాలు శుభ్రంగా తిరమాత బాగా కాగాలి. నూనె అవన్నీ ఎర్రగా రావాలన్నమాట వేసి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు నూనెలో వేయించుకోవాలి తిరమాతలో ఎప్పుడైనా. ఇది కోడిగుడ్లు చున్నులపాయ కారం అన్నమాట. ఇట్లా ఉల్లిపాయలు ఎర్రగా వచ్చిన దాకా వేయించుకోవాలి మనం. చూడండి మన ఉల్లిపాయలు. ఇది కోడిగుడ్లు చున్నులపాయ కారం అన్నమాట. కోడిగుడ్లు ఫ్రై చూసారా. ఇట్లా మూత పెట్టుకుంటే ఉల్లిపాయ ఇట్లా మగ్గిద్ది అనమాట. చూసారా మెత్తబడ్డది. ఇప్పుడు ఇందులో కోడిగుడ్లు వేసి వేయించుకుందాం. 4 గుడ్లు వేసుకున్నాను. ఇట్లా గుడ్లు వచ్చిన దాకా వేయించుకోవాలి. వేయించుకుంటే ఫస్ట్ చున్నులపాయ కారం వేస్తే కమ్మగా ఉంటుంది. కోడిగుడ్లు చున్నులపాయ కారం వేసి ఫ్రై. ఉప్పులోకి ఏదన్నా పచ్చట్లోకి ఉట్టిగా తినలేం కాబట్టి ఇక్కడ గుడ్డు కూడా కలిసిద్ది. ఈ కారం కూడా అన్నంలో కలుపుకుంటే కమ్మగా ఉంటుంది అన్నమాట. చున్నులపాయ పెద్ద ఉల్లిపాయ కారం కలిస్తే అసలు ఎంత కమ్మగా ఉంటుంది. నూనెలో వేగితే అంత రుచిగా ఉంటుంది. ఇట్లా కలుపుకోండి మీరు కూడా. ఇట్లా ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ పెద్దది వేసుకోండి, లేకపోతే చిన్నవి అయితే 2 వేసుకోండి. అన్నంలో కలవాలి కదా, బాగా ఉంటుంది. మీరు కూడా గుడ్లు కూడా ఇట్లా మరీ లబ్బర ముక్కల్లాగా కాకుండా కొంచెం ఎర్రగా వచ్చేటట్టు కాల్చుకోండి, వేయించుకోండి కోడిగుడ్లు వీటిలో ఉల్లిపాయలు అట్లా. ఇప్పుడు మనం చున్నులపాయ కారం వేసుకుందాం వీటిల్లో. ఇంకా మాడతాయి కదా, ఇంకా మాడకూడదు ఎర్రగా. మరి బిర్యానీలో లాగా ఆనియన్స్ బాగా మాడకూడదు అన్నమాట. కొంచెం అలా ఉండాలి అన్నం కలిపి. ఇప్పుడు మనం చున్నులపాయ కారం కలుపుకుందాం. ఇట్లా చున్నులపాయలు కొట్టుకొని సాల్ట్ వేసుకొని కారం వేసుకుంటే ఇట్లా చున్నులపాయ కారం అయిపోయిద్ది. ఇట్లా కట్ట ఒత్తుకోవాలి. కలుపుకుంటే గట్టిగా కమ్మగా ఉంటుంది. చూసారా. ఇప్పుడు మనం చున్నులపాయ కారం వేసుకుందాం. ఈ పెద్ద ఉల్లిపాయలో ఈ చున్నులపాయ కారం అయితే సూపర్గా ఉంటుందండి. తిన్న కొద్దీ ఉట్టి అన్నంలోనే తినాలనిపించింది. ఇంకా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడన్నా కోడిగుడ్లని ఇట్లా వేయించుకోండి. వేగిన గుడ్డు టేస్ట్. ఇక పెద్ద ఉల్లిపాయ కారం అంటే ఇంకా అసలు చెప్పవసరం లేదన్నమాట. చున్నులపాయ పెద్ద ఉల్లిపాయ మాడకూడదు. ఇట్లా నూనె పచ్చిగా కారం ఉండకూడదు, కమ్మగా ఉంటుంది. ఇట్లా చూసి చేసుకోండి మీరు కూడా. మనం వెల్లుల్లిపాయ అంటారు, కొన్నిసార్లు చున్నులపాయ అంటారండి. మనం ఇది పెద్ద ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, కోడిగుడ్లు వేసి కారం అన్నమాట. మీరు కూడా ఇట్లా ఫ్రై చేసుకోండి గుడ్లు. మన కూర అయిపోయింది, ఇక కమ్మగా ఉంది. అన్నంలో కూడా కలుపుకోవచ్చు. ఇంకెక్కువైతే మాడిపోయిద్ది అనమాట. కారం మాడితే బాగోదు, మోడ వాసన వచ్చింది. ఇప్పుడు సరిపడా ఉంది. మనం ఇక పొయ్యి కట్టేసుకుందాం. మీరు కూడా ఇట్లా వేయించుకుంటారని చెప్తున్నాను. సరే అండి, మన కూర అయిపోయింది. ఇంకెక్కువగా మాడకూడదు, కలుపుకునేలాగా ఉందన్నమాట. చూడండి ఉల్లిపాయ కలుపుకునేలాగా, మరీ మాడకూడదు. బ్రౌన్ ఆనియన్స్ రావాల్సలా. ఇట్లా కారంలో మెత్తగా వేగితే చాలు పెద్ద ఉల్లిపాయ. సరే మీరు కూడా ఇట్లాగే చేసుకుంటారని చెప్తున్నాను. చూడండి మన ఛానల్ పేరు తెలుగుంటి కమ్మదనం.